ప్రతిష్టాత్మక రెండు కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన నేపథ్యంలో గాంధీభవన్లో సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దళితులకు అన్ని రంగాల్లో అపార అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. వారి సహచర మంత్రివర్గులందరికీ, శాసనసభ శాసన మండలి సభ్యులందరికీ హృదయపూర్వకంగా 52 లక్షల మంది మాదిగ సోదరుల తరపున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 3.5 దశాబ్దాల కలగా లక్షలాది మంది జీవితాలను మార్చే, తలరాతలు మార్చే ఒక సామాజిక న్యాయ ప్రక్రియ కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్న వాస్తవాన్ని 2 దశాబ్దాల క్రితమే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ యూపీఏలో ఉన్నటువంటి సోనియా గాంధీ గాని, ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు గాని ఉషా మేరా కమిషన్ వేసి యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి గల్లీ గల్లీ, ప్రతి గడప, ప్రతి మనిషి, ప్రతి మనసు, ప్రతి మైండ్